చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లుగా బయటపడింది. ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 183 గిరిజన విద్యా సంస్థలకు ఇక్కడి నుంచే నిత్యావసర సరుకుల రవాణా జరుగుతుంది. సిబ్బందే తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు బిల్లులు చూపి అవినీతికి పాల్పడినట్లుగా తేలింది. నిత్యావసర వస్తువుల కొనుగోలులో టెండర్ను ప్రైవేట్ ఏజెన్సీలు, సిబ్బంది కలిసి పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. ఓ రిటైర్డ్ ఉద్యోగి అకౌంట్లోకి 3 చెక్కుల ద్వారా ₹1,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. గిరిజన అటవీ ఉత్పత్తులను సేకరించకపోయినా సేకరించినట్లు మేనేజర్ సంతోష్ కుమార్ బిల్లులు సృష్టించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. మేనేజర్ సంతోష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మన్ననూరు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో అక్రమాలైతే వెలుగులోకి వచ్చాయి. అయితే సరుకులు తీసుకోకపోయినా బిల్లులు సృష్టించి డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు జీసీసీ గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో భారీ అక్రమాలు వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ బ్రాంచ్ లో పూర్తి స్థాయిలో అవినీతి భాగోతం బయటపడంతో ఒక్కసారిగా అధికారులు దీని మీద దృష్టి సారించారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన్ననూరు కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి సంబంధించి ఇక్కడి నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కూడా పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని 183 గిరిజన విద్యా సంస్థలకు ఇక్కడ నుండి విద్యార్థులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ జరిగేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ నుంచే ప్రస్తుతం ఆ సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులకు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల్లో రేట్ల విషయంలో భారీ మార్పులు చేసి కొత్త బిల్లులు సృష్టించి ఉన్నవి లేనట్టుగా చేసి కోట్ల రూపాయల కుంభకోణానికి స్థానికంగా ఉన్నటువంటి మేనేజర్ తెరలేపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క సరుకులను పంపిణీ చేయాల్సిన క్రమంలో టెండర్లు నిర్వహించాల్సి వస్తుంది. ఆ టెండర్లు నిర్వహించిన తర్వాత ఆ టెండర్లు ఎవరికైతే దక్కుతాయో వారి ద్వారా కూడా ఈ సరుకుల పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ టెండర్ను పక్కదారి పట్టిస్తూ టెండర్కు రావాల్సినటువంటి కంపెనీకి ఇవ్వకుండా తానే స్వయంగా కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఆ యొక్క భారీ భాగోతానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే నిత్యావసర వస్తువులు ఉన్న రేటు కంటే, అంటే చింతపండు, చక్కెర ఇట్లాంటివి ఉన్న రేటు కంటే ₹100 ఉంటే దాన్ని 200 చేస్తూ పెద్ద ఎత్తున అది కోట్ల రూపాయలలో బిల్లులు సృష్టించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా గతంలో అదే ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిగా ఉన్నటువంటి సాయిబాబా అకౌంట్ లోకి ఆయన పదవి విరమణ పొందిన తర్వాత కూడా 3 చెక్కుల ద్వారా దాదాపు ₹1,00,000 ఆయన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నాయి. అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కోఆపరేటివ్ మేనేజర్ గా ఉన్నటువంటి సంతోష్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే దీని మీద పోలీసులు గుట్టుగా విచారణను కూడా చేపట్టారు. ఇప్పటికే ఆయన దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపై మొత్తంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ పూర్తి ఆధారాలతో సంతోష్ కుమార్ ను అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక గిరిజనుల నుండి అటవీ ఉత్పత్తుల సేకరణ చేసి అవి వేరే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, అంటే వేరే చోటికి అమ్మాల్సి ఉంటుంది. కానీ వారి నుండి కొనని వాటికి కూడా బిల్లులను సృష్టించి ఇన్ని రూపాయలు ఖర్చు చేసి గిరిజనుల నుంచి మేము తేనె మిగతా వంటివి సేకరించామని చెప్పి కూడా పూర్తిగా నిరాధారాలైనటువంటి తప్పుడు బిల్లులతో కూడా కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మేనేజర్ సంతోష్ కుమార్ అవినీతి భాగోతాలపైన ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. రెగ్యులర్ గా దీని మీద ఒక కమిటీని వేసి కూడా విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. గుట్టుగా సాగుతున్నటువంటి ఈ విచారణలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వెనుకబడిన ప్రాంతాలైనటువంటి గిరిజనులకు సకాలంలో వారికి సంబంధించినటువంటి పూర్తి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సినటువంటి ఇట్లాంటి అధికారులు ఇలాంటి అవినీతి భాగోతాలకు తెరలేపడంతో ఒక్కసారిగా గిరిజన సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. థాంక్యూ శంకర్.